సమూయేలు 19. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి ఆ దినంన జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించి నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమైన. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు ఏడ్చుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చున్నాడని సంగతి యోవాబు విని నగరి మందున్న రాజునంతకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినంన రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినంన అధిపతులను సేవకులకు నీ ఇష్టజనులకు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బతికిన ఎడల అది నీకు ఇష్టమగు అన్న మాట ఈ దినంన నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాక ఉండిన ఎడల ఈ రాత్రి ఎవడను నీ యొద్దకు నిలబడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే ఇది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మంలో కూర్చుండెను. రాజు గుమ్మంలో కూర్చున్నాడని మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి. కానీ ఇజ్రాయేలు వారు తమ తమ ఇళ్లకు పారిపోయి అంతటా ఇజ్రాయేలు వారు గోత్రంలో చేరుటకై జనులందరూ ఇట్లను కొనిరి, తమ శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను. మన మీద మనకు రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటకు గూర్చి ఎలా మాట్లాడకపోతుంది. రాజైన దావీదు దీవిని యాజకులకు సొదోకునకును అబ్యాతారునకు వర్తమానము పంపి ఇజ్రాయేలు వారందరూ మాట్లాడుకొనుచు సంగతి నగరిలో ఉన్న రాజునకు వినపడెను. కనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముక వంటి నట్టియు మాంసము వంటి నట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదా వారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞయించెను. మరియు ఆమాషా యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముక వంటివని బంధువుడని మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరిచిన ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగచేయనని కాక చెప్పుడనెను. అతడు పోయి ఎవరును తప్పకుండా యూదా వారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజు నొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా యూదా వారు రాజును ఎదుర్కొనుటకు రాజును నది అవతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చింది. అంతలో బహూరీము నందున్న బెన్యామీయుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటక యూదా వారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారందరినీ అవతల దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును దేవుడకును రేవు పడవను అవతలకు తెచ్చిండురి. అంతటా గెరా కుమారుడు షిమియా వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగా అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడ, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవు రాజువకు నీవు యెరూషలేమునకు విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచకుము, మనస్సునందు ఉంచుకొనకుము. నేను పాపము చేసినది నాకు తెలుసును కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవగు రాజువకు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చుచున్నాను. అంతటా సెరూయా కుమారుడు యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అడుగగా దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయంన మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారితో ఎవరైనా ఈ దినంన మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద రాజునైతిన సంగతి నీకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపమని షమితో సెలవిచ్చెను.
మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకై వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డం కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేవని అతని అడిగాను. అందుకు, నా ఏలినవాడ రాజన్నా, నీ దాసుడవైన నేను పుట్టివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. సీబా, నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడు వగు రాజువకు నీతో అబద్ధమాడను. అయితే నా ఏలినవాడు వగు రాజువకు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవగు రాజువకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నా బలము వృద్ధ భోజనము చేయు వారిలో నీ దాసుడనైనా నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తెదవు? నీవును సీబాయను భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా నేను. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నలుగురిని తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొన వచ్చుననెను. మరియు గిలాదీయుడకు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగిన బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయి సెలవీయగా, బర్జిల్లయి రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నీవెన్ని దినములు బ్రతకబోతువు? నేటికి నాకు 80 ఏండ్లాయెను. సుఖ దుఃఖముల కన్నా భేదమును నేను గుర్తించగలిన అన్నపానముల రుచి నీ దాసుడిని నేను తెలుసుకోగలిన గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినపడునా. కావున నీ దాసుడవగు నేను నా ఏలిన వాడవగు రాజువగు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడైన నేను నీతో కూడా నది దాట అవతలకు కొంచెము దూరముగా వచ్చేదను. కానీ రాజువగు నీకంతా ప్రత్యుపకారము చేయనాల. నేను ఈ ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టుటకై అచ్చడికి తిరిగిపోవున్నట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము. నీ దాసుడవగు కింహాము, నా ఏలిన వాడవగు రాజవు నగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదని మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. యూదా వారందరూ ఇజ్రాయేలు వారందరితో సగము ముందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంట పెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇజ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగలించుకొని నీ వారిని యోర్దాను అవతలకు తోడుకొని వచ్చుచున్నారని అడగగా, యూదా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగూ ఉండినను మాలో ఎవరైనాను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా? మాకు ఇనాము ఏమైనా ఇచ్చెనా అని ఇజ్రాయేలు వారితో ఇట్లా అనేది. అందుకు ఇజ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి. మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము కలవారము. రాజును తోడుకొని వచ్చుట గురించి మీతో ముందుగా మాట్లాడిన సమాచారము మేమే కదా, మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇజ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను.